వెల్కమ్ టు ఏపీటీఎస్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. నేను ప్రజెంట్ సౌత్ ఐకాన్ గ్రూప్ తరపున రావడం జరిగిందండి. అయితే ఈ సౌత్ ఐకాన్ గ్రూప్ అనే కంపెనీ మనకి హైదరాబాద్లో విల్లాస్ ప్రాజెక్ట్స్, ఓపెన్ ప్లాట్స్, అపార్ట్మెంట్స్ డెవలప్ చేయడం జరుగుతుంది. షామీర్పేట్, కొంగరకల్ల, నాదిబట్టలలో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలాంటి పెద్ద కంపెనీ ప్రజెంట్ మనకి అమరావతిలో కూడా కొత్త ప్రాజెక్టు 30 ఎకరాల ప్రాజెక్టు స్టార్ట్ చేయడం జరిగింది. ల్యాండ్ అయితే ప్రజెంట్ తీసుకోవటం జరిగింది. అప్రూవల్స్కి వెళ్ళారు, ఇంకా అప్రూవల్ రాలేదు. అప్రూవల్కి రాకముందు మనకి బుకింగ్ ఓపెన్ చేయటం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయొచ్చు. అయితే ప్లేస్ చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇది. గుంటూరు సిటీకి, విజయవాడ సిటీకి సెంటర్లో ఉంటుంది. మనకి కాజా అంటారు, కాజాలో ఉంది ఈ ప్లేసు. మనకు కనపడుతున్న టవర్ అది రామకృష్ణ వెనూజియా టవర్స్ అంటారు. ఆ టవర్స్ నుండి ఎగ్జాక్ట్గా 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ఈ ప్రాజెక్టు. అయితే ఈ రోడ్డు స్పెషాలిటీ ఏంటంటే, ఈ రోడ్డు మనకు ఆ టవర్స్ నుండి ఇక్కడ వరకు, ఇక్కడి నుండి ఇంకొక 1/2 కిలోమీటర్, అంటే ఆ టవర్స్ నుండి కిలోమీటర్ వరకు కూడా డిఫరెంట్ కంపెనీస్, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. మీరు వచ్చేటప్పుడు తెలుస్తుంది. ఈ రోడ్లో మొత్తం కూడా కొత్త ప్రాజెక్టులు వచ్చినాయి. రీసెంట్గా అప్రూవల్ వచ్చిన ప్రాజెక్ట్స్ అయితే మనకు సోల్డ్ అవుట్ అయిపోవటం కూడా జరిగింది. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ రోడ్డు చాలా ఫాస్ట్గా ఉంది. ఎందుకంటే ఆ టవర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఐటీకి తీసుకోవటం జరిగింది. ఇది నేను చెప్పటం కాదు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ట్విట్టర్ అకౌంట్లో చూసినా కానీ మనకి దాని డీటెయిల్స్ ఉన్నాయి. ఆ టవర్స్ ఐటీకి తీసుకున్నారు. కొద్దిగా ఎదరికెళ్తే ఇంకొక టవర్ ఉంది, దాన్ని కూడా ఐటీకి తీసుకోవటం జరిగింది. మనకు కనపడే హౌసెస్ అన్ని మనకి మంగళగిరికి సంబంధించిన హౌసెస్. ఇదేంటంటే కాజా అంటారు. ఈ కాజాకి మంగళగిరికి మధ్యలో మనకి విజయవాడ వెస్ట్ బైపాస్ వచ్చి డైరెక్ట్ గా వచ్చి ఇక్కడ చెన్నై కోల్కతా హైవే అంటారు దీన్ని. ఆ హైవే కనెక్ట్ అవుతుంది. మనం అక్కడ ఎంటర్ అయ్యామంటే మనకు కనపడే ఉండవల్లి అపార్ట్మెంట్స్. అవి ఉండవల్లి అపార్ట్మెంట్స్ దగ్గరలో విజయవాడ బైపాస్ వచ్చి కలిసింది. ఆ విజయవాడ బైపాస్ నుండి మనం ఎంటర్ అయితే డైరెక్ట్ గా రాజధానిలోకి వెళ్తాం. అంటే చాలా రోడ్లు ఉన్నాయి ఇక్కడ మనకి. ఆ ఉండవల్లి కన్స్ట్రక్షన్ దగ్గర, మంగళగిరి దగ్గర మనకి డిఫరెంట్ రోడ్స్ ఉంటాయి. అన్నీ కూడా అమరావతి వెళ్ళిపోతాయి. మెయిన్ 29 గ్రామాలకి రీచ్ అయిపోతాయి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గుంటూరు సిటీకి దగ్గర ఉన్నాం, విజయవాడ సిటీకి దగ్గర ఉన్నాం. అలాగే కాజా టోల్ గేట్ అంటే తెలవని వాళ్ళు ఉండరు. కాజా టోల్ గేట్ కి బ్యాక్ సైడ్ ఉన్నాం. చూడండి, అన్ని అపార్ట్మెంట్సే, మొత్తం ఓల్డ్ కన్స్ట్రక్షన్స్, న్యూ కన్స్ట్రక్షన్స్ అన్నీ కలిపి మొత్తం కన్స్ట్రక్షన్ కనబడుతూ ఉంటుంది. దానికి తోడు ఐటీ వచ్చింది. సో డియర్ ఇన్వెస్టర్స్, మీకు ఈ ఏరియా యొక్క ప్రాముఖ్యత మీకు అర్థమై ఉంటుంది. ఇలాంటి ప్లేస్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కనుక మనకి 2 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల్లో విపరీతమైన గ్రోత్ ఉండే ఏరియా ఇది. ఇక్కడ ఏంటంటే రేటు, స్టార్టింగ్ రేటు స్క్వేర్ యార్డు 25,000గా నిర్ణయించడం జరిగింది. స్క్వేర్ యార్డు 25,000 రూపీస్కి విజయవాడ గుంటూరు మధ్యలో ఐటీ టవర్స్ కి బ్యాక్ సైడ్ చెన్నై కోల్కతా హైవేకి చాలా దగ్గర, కాజా టోల్ గేట్ కి చాలా దగ్గర. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వెంటనే డిస్క్రిప్షన్ లో ఉన్న సౌత్ ఐకాన్ గ్రూప్ యొక్క నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.